అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తడిసిపోయి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తడిసిపోయి రైతులు ఆవేదన చెందారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ధాన్యం తూకం వేయకపోవడంతో ఆలస్యం కావడంతో తరచూ వర్షాలు పడి తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలు ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కిడి ధాన్యం అక్కడే ఉందని, దీంతో వర్షంతో తడిసిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి లారీలు ఏర్పాటు చేసి ధాన్యం రైస్ మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏం చేసిండు మొత్తం ఒడ్లని నాయడము రోజు ఒక లారీ పెడితే ఒడ్లు ఉండు 5 వరకు వెళ్ళిపోవు. ఈ నీళ్ళల్లో మేము చత్తమా ఇప్పుడు ఒడ్లవి బిర్యానీ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తే లారీలు రావు. ఇప్పటికొచ్చే రోజు ఒక లారీ వచ్చినా కానీ వరకలు తంగిపోవు. వేస్ట్ ప్రభుత్వం. లారీకి వచ్చినా కానీ ఇది వరకలో ఒడ్లు అయిపోవు. ఈ నట్టింట్లో ముంచినట్టు ఈ నీళ్ళు ఏం చేసుకోమన్నాడు? ఊరేసుకోమన్నా లేక ఏం చేసుకోవాలి ఇప్పుడు మేము? ఇది ప్రభుత్వం ఈ నీళ్లు మా కష్టం కాక ఇదంతా ప్రభుత్వమే ఓర్చుకోవాలి. వేరే మండలాల్లో మండల్ కానీ కౌడిపల్లి మండల్ కానీ ఏ మండలంలో కూడా ఒక ఇత్తు లేదు. ఈ మన మండలి అంత సకటైన మండలి, అంత సకటైన లీడర్లు లారీలు రోజు ఒక లారీ కూడా వస్తలేదు వీడికి. సెంటర్ జాకెట్ అయినను లారీ రాని నేనేం చేయాలని ఆ పోరాటం మొత్తుకుంటున్నాను. నేడు నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ ఎమ్మెల్యే ఆదేశానుసారం ధర్మారెడ్డి గ్రామంలో కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా శ్రీధర్ గౌడ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ముఖ్యంగా రైతు సమస్యల గురించి, రైతు వడ్లు ఇవ్వగానే ఓటీపీ వచ్చి తక్షణమే రైతులకు నగదు ఖాతాలో జమ అవుతుందని, ముఖ్యంగా మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, శాసనసభ్యులు మదన్ మోహన్ నియోజకవర్గాన్ని గత 40 సంవత్సరాలుగా వెనుకబడ్డదని, మొక్కవోని దీక్షతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడని తెలియజేయడం జరిగింది. కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో వెళ్లాలని శ్రీధర్ గౌడ్ కార్యకర్తలకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట కీలక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్ననే మా ప్రియతమ నేత మా ఎమ్మెల్యే గారు మదనన్న గారు ఆదేశంగా నిన్న నాగిరెడ్డిపేట మండల అధ్యక్షులు, కోఆర్డినేషన్ మెంబర్లతో మీటింగ్ జరిగింది. రాబోయే స్థానిక సంస్థలలో మండలంలోని అన్ని గ్రామాలులోని సర్పంచులు మరియు ఎంపీటీసీలు మరియు నాగిరెడ్డిపేట మండల జెడ్పీటీసీ కైవసం చేసుకోవాలని తన నిర్దేశించిండు. దానికి మనం అందరం ప్రణాళిక ఎట్లా చేసుకొని ముంగడిపోవాలని నిన్న మనకు ఆదేశం ఇచ్చిండు. అందరినీ కలుపుకొని సమష్టి కృషితోని మనం ముంగడికి వెళ్ళాలా. ప్రతి ఒక్క సంక్షేమ పథకము ప్రభుత్వం ఇస్తుంది, దానికి మనం అన్ని ప్రజలకు తీసుకెళ్లాలా. రాబోయే స్థానిక సంస్థలలో ఎలక్షన్ల ప్రతి ఒక్క గడపకి ఇంటికి వెళ్ళి మనం రేషన్ సన్నబియ్యము, మన 500 రూపాయల గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల మన గృహజ్యోతి మరియు చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా చూడలేము. 10 సంవత్సరాల నుంచి మన మండలంకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు. ఈరోజు మన నాగిరెడ్డిపేట మండలానికి దగ్గర 500 ఇండ్లు మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా మా నాగిరెడ్డిపేట మండలం ద్వారా మా ఎమ్మెల్యే గారు మదనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ఇంకా మనం అందరం కలిసికట్టుగా ఉండి మన గ్రామాలలో ప్రతి ఒక్క సర్పంచ్ని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ గెలుచుకొని మన మదనన్నకు మనము ఇదొక నాగిరెడ్డిపేట మండలం నుంచి ఒక కానుకగా ఇవ్వాలని చేసి ప్రతి ఒక్క కార్యకర్త దీనికి కృషి చేసి కట్టుబడి ఉండి పనిచేయాలని, ఒక సైనికుల లెక్క ఉండి క్రమశిక్షణ లెక్క ఉండి పనిచేయాలని కోరుకుంటూ మీ యొక్క నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని నిలవడానికి నీడ, తాగడానికి నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని అధికారులు చెబుతున్నా ఇక్కడ మాత్రం విరుద్ధంగా కొనసాగుతోంది. చిన్నశంకరంపేట మండలం మడూరు సొసైటీ పరిధిలోని మడూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కూలీలకు కానీ రైతులకు కానీ నిలవడానికి ఒక టెంట్ కూడా వేయలేదు. అదేవిధంగా వడదెబ్బ తాకకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని అధికారులు చెబుతున్నా ఇక్కడ మాత్రం ఓఆర్ఎస్ ప్యాకెట్లు రాలేవు. ఈ విషయంపై కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ రమేష్ మాట్లాడుతూ నెల రోజులు గడుస్తున్నా ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని, టెంట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేయలేదని తెలిపారు. నీ పేరు చెప్పు. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈస్ దప్పు రమేష్. నేను ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. అయితే మా సెంటర్లో టెంట్ అనేది ఇవ్వలేరు మనకి. సెంటర్ నుంచి సొసైటీ నుంచి కానీ వాళ్ళు ఎవరు టెంట్ ఇవ్వలేరు మనకి. ఒకటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా అందుబాటులో లేదు సార్. ఎన్నో లేదు సెంటర్ ఓపెన్ చేసి? సెంటర్ ఓపెన్ చేసి 1 month ఎన్నో నుంచి టెంట్ వేయలే, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వేయలే? లేదు సార్, టెంట్ ఓఆర్ఎస్ ప్యాకెట్ 2 లేదు సార్. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్లుగా జమ చేసిన డబ్బులు మాయమయ్యాయంటూ ఖాతాదారులు గురువారం పోస్ట్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో నెల డబ్బులు చెల్లించేలా రికరింగ్ డిపాజిట్ల రూపంలో పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు డిపాజిట్ చేశారు. డిపాజిట్లకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ సిబ్బంది నకిలీ పాస్ పుస్తకాలు ఖాతాదారులకు ఇచ్చి పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు జమ చేసినట్లు తెలిపారు. దీంతో అమాయక ఖాతాదారులు తమ డబ్బులు పోస్ట్ ఆఫీస్ లో జమ చేసినట్లు నమ్మారు. తీరా 4 నెలల క్రితం పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మాస్టర్ గా పనిచేసిన గ్రామానికి చెందిన లంబాడి రవి అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం పోస్ట్ ఆఫీస్ లో ఆడిట్ నిర్వహించగా ఆడిట్ లో డిపాజిటర్ల ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయాలి, ఆడిట్ లో తనిఖీ చేయాలంటూ కొల్చారం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్న గ్రామానికి చెందిన కొత్త శేఖర్ అనే వ్యక్తి ఖాతాదారుల ఇండ్లకు వెళ్లి పాస్ పుస్తకాలు, ఇతర డిపాజిట్ పత్రాలను తీసుకెళ్లినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అప్పటి నుండి డిపాజిట్ పత్రాలు, పాస్ పుస్తకాలు ఇవ్వాలని లేదా డబ్బులైనా ఇప్పించాలని ఖాతాదారుడు పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో గురువారం బాధితులందరూ పోస్ట్ ఆఫీస్ వద్దకు చేరి ఆందోళన చేపట్టారు. వెంటనే జిల్లా అధికారులు విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని, ఖాతాదారుల డబ్బులు స్వాహా చేసిన వ్యక్తులను శిక్షించాలని కోరారు. కొత్త సైకిల్కు 30,000 కట్టాడు. అది నెల పింఛన్ రాక నెల పింఛన్ ఇచ్చేసాడు. 3,000 30,000 రావాలి. నా బిడ్డకు 3,000 రూపాయలు కడితే ఎంత వస్తుందంటే 80,000 వస్తాయన్న. అట్లా అయినా సరే తన్నాను అప్పుడే కావాలని 1,000 రూపాయలు నెలకి ఇప్పటిదాకా కట్టినా. ఇక నాకు బుక్కులు ఇవ్వలేరు, రాసి పెడుతున్నామని చెప్పారు. నాకు బుక్కులు ఇవ్వలేరు, ఇప్పటిదాకా ఏం నువ్వు చెప్పు. 2021 సంవత్సరంలో మా నాన్న అయినటువంటి వర్కల నరసింహులు, అమ్మ అయినటువంటి వర్కల నామని 2 ఖాతాదారుల పేరు మీద దాదాపు 4 విడతల ప్రకారంగా 5 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది, ఎఫ్డీ చేయడం జరిగింది, ఫిక్స్డ్ డిపాజిట్. తీరా చూసినాకల మొన్న 3 నెలల ముందు రవి అనేటువంటి పోస్ట్ మ్యాన్ చనిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆడిట్ అవుతుంది అనేటువంటి తరుణంలో ఆ యొక్క బుక్కులను మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయాడు ఉంది. ఈ యొక్క ఆడిట్ బుక్ల కోసం తీసుకొని ఉన్న 2 పాస్ బుక్లు తీసుకొని పోతే ఉన్న ప్రూఫ్ ఆధారాలు ఏమి అయినటువంటి ఆధారం అది ఒకటే ఉన్నది. కాబట్టి ఆ పుస్తకాలు తీసుకుపోయిన తర్వాత మొన్న 10 తారీఖు వచ్చి మళ్ళీ మేము అమౌంట్ కావాలి, మా యొక్క బుక్కులు ఇవ్వమని అడిగితే మీరు నాకు పైసలు ఎందుకు కట్టిరు, ఆ బుక్కులే లేవు నా దగ్గర అనేటువంటి విషయాన్ని వెలుబుచ్చడం జరిగింది ఈ యొక్క కొత్త శేఖర్. ఈ యొక్క తరుణం పెన్షన్ డబ్బులే కాదు, అన్ని డబ్బులను గిట్ట సహాయం చేయడం జరిగింది. అందరు గ్రామ పెద్దల సమక్షంలో ఈరోజు పిలవడం జరిగితే ఆయన రాను అని ముఖం చాటు వేయడం గిట్ట జరిగింది. కాబట్టి దీనిపైన తగు చర్య తీసుకోవాలని మీడియా సమక్షంలో కోరుతున్నాను. మా నాయన పోస్ట్ ఆఫీస్లో 4 సార్లు 30,000 వేసి ఒకసారి 10,000 వేసి మొత్తం 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసిండు. ఆయన చనిపోయే ముంగట వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని ముందే నిర్ణయించుకొని మా ఇంటికి వచ్చి మా నాయనను అబద్ధం చెప్పి ఫోన్ నెంబర్ లింక్ చేస్తానని చెప్పి బుక్ తీసుకొని పోయి చనిపోయిండు. అకౌంట్లో వేయలేడు. హెడ్ ఆఫీస్ పోయి ఎంక్వైరీ చేసినాం.
మెదక్లో ఎంక్వైరీ చేస్తే అక్కడ లేవు, రంగంపేటలో పోయి ఎంక్వైరీ చేసాం మొత్తం లేవు. ఆధార్ కార్డు వచ్చి అకౌంట్లు చూస్తే అకౌంట్లలో పైసలు లేవు. ఎవిడెన్స్ ఏం జిరాక్స్ కూడా ఏం లేకుండా మొత్తం స్లిప్తో సహా మొత్తం తీసుకొని పోయండి. ఒక్క స్లిప్ కూడా ఉంచకుండా నేను ఫోన్ నెంబర్ లింక్ చేసేది, ప్రతి ఒక్కటి లింక్ చేయాలని చెప్పి తీసుకొని పోయాడు. పైసలు కట్టేప్పుడు మాత్రం 2 సాక్షులు ఉన్నారు. గుంటూరులో మల్లయ్య ఉన్నాడు, రాజంగారు పోషాయ ఉన్నాడు. వెనకకు లెక్క పెట్టుకోలేడు కానీ లెక్క పెట్టి ఇచ్చిర్రు. వీళ్ళు శేఖర్ కూడా ఉన్నాడు, పోస్ట్ ఆఫీసులో ఉన్నాడు కానీ పైసలు లెక్క పెట్టలేడు. కాకపోతే ఉన్నాడు శేఖర్ కూడా లోపలనే ఉన్నాడు. ఈ మొత్తం ఏం సాక్ష్యం లేకుండా మొత్తం బుక్కు స్లిప్పులు మొత్తం తీసుకొని పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చింపేసిండు, అకౌంట్లో అయితే వేయలేడు, అకౌంట్లో లెక్క వేసి పెట్టి అక్కడ వచ్చి చెక్ చేస్తే ఒక్క దాంట్లో కూడా లేవు. 1,00,000 రూపాయలు. చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహిస్తున్న బీరప్ప కామారతి దేవాలయం జాతర ఉత్సవాల్లో భాగంగా నేడు నిర్వహిస్తున్న ఉత్సవాలకు మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి హాజరయ్యారు. ఆయనకు కుర్మ సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను శాల్వాతో ఘనంగా పూలమాలలు వేసి సన్మానించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో దేవాలయాలు నిర్మించడంతో భక్తి భావం పెరగడం జరుగుతుందని, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవాలయం నిర్మించడం చాలా సంతోషకరమని, భక్తులు దేవాలయాలకు వచ్చి పూజలు నిర్వహిస్తే మానసికంగా సంతోషంగా ఉంటామని, ప్రతి ఒక్కరిలో భక్తి భావన పెరగాలని అన్నారు. దేవాలయంలో అనునిత్యం దీపధూప నైవేద్యాలతో పూజలు నిర్వహించాలని, వీరప్ప స్వామి కృపా కటాక్షాలతో గ్రామంతో పాటు మెదక్ నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, కల్వకుంట్ల సొసైటీ చైర్మన్ కొండలరెడ్డి, లక్ష్మారెడ్డి, లింగారెడ్డి, మైపాల్ రెడ్డి, ప్రసాద్ గౌడ్, పాండు, లక్ష్మణ్, సుధాకర్ నాయక్, పడాల శ్రీనివాస్, రమేష్, గోపాల్ నాయక్, సంగుస్వామి, ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. దర్పల్లి గ్రామంలో మా కుర్మ సంఘ సోదరుల ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా బీరప్ప పండగ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దర్పల్లి గ్రామంలో మా కుర్మ సోదరులందరూ కలిసి వాళ్ళ బీరప్ప దేవాలయం నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. పంతుల సమక్షంలో వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒక మంచి దేవాలయాన్ని నిర్మించి గ్రామస్తులను భక్తి మార్గంలో నడపడానికి మా కుర్మ సోదరులు ఎంతగానో దోహదపడతా ఉన్నారు. ఇవాళ ఆలయ కమిటీ సభ్యులు కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా పూజలు చేయడం కూడా జరిగింది. ఇవాళ దాంతోపాటు ఇవాళ గుళ్ళో విగ్రహ ప్రతిష్ఠ చేసినాం. అట్లాగే రోజు కూడా దీపదీప నైవేద్యాలు తప్పకుండా పెట్టాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం ఆలయ కమిటీ సభ్యులకు. అట్లాగే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రోజు గుడికి వచ్చి తన గొల్ల కుర్మలు కూడా వాళ్ళ భక్తి వాళ్ళే కాకుండా ఇతర ప్రజలు కూడా అందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో దేవుని దర్శించుకుంటే మనకు కొంచెం ఆత్మసంతృప్తితో పాటు ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. మనం సంపాదించిన తర్వాత కూడా ఎంతో కొంత భాగాన్ని ఇలాంటి దేవాలయాలకు చెందాల్సిన అవసరం, ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ముందు కూడా ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి దేవాలయాలను నిర్మించి భక్తి మార్గంలో నడవడానికి దోహదపడుతుందని తెలియజేసుకుంటూ ఈ బీరప్ప స్వామి ఆశీస్సులతో దరిపల్లి గ్రామంతో పాటు శంకరపేట మండలంతో పాటు మన తెలంగాణ యావత్ ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో సమగ్ర శిక్ష డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్ ఇండియా వేసవి శిక్షణ శిబిరం గురువారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మండల విద్యాధికారి గంగాబాయ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పూర్ణచందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 1వ తేదీన మొదలైన శిబిరంలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు కంప్యూటర్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, ఎడ్యుకేషన్, ఇండోర్ గేమ్స్, యోగా, మెడిటేషన్ పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శిబిరం చివరి రోజు విద్యార్థులు నృత్యాలు, నాటికలు, కథలు, వివిధ రాష్ట్రాల వేషధారణ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థుల శిబిరంలో స్వంతంగా తయారు చేసిన కళాఖండాలు ప్రదర్శించారు. శిబిరాకాలంలో నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్, క్యారమ్స్, ఖోఖో పోటీలలో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. విజేతలకు ఎంఈఓ గంగాబాయ్ శుభాకాంక్షలు తెలిపారు. వేసవి శిబిరంలో దాదాపు 80 మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని, ఇది వారి శారీరక, మానసిక దృఢత్వానికి పెంచడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. అనంతరం క్యాంపు నిర్వాహకులకు ఎంఈఓ ప్రధాన ఉపాధ్యాయుడు సన్మానించగా, ముఖ్య అతిథులకు నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్పి సుష్మిత, శశికళ, సాయి, శాంతికుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతిరోజు ఒక 4-5 కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము.
అన్నిట్లో. ఎందుకంటే విద్యార్థులందరూ ప్రభుత్వం ఏంటంటే విద్యార్థుల వేసవి కాలంలో ఎండలో తీవ్రతకు తట్టుకోకుండా వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య పాలవుతారు ఉద్దేశంతో వారికి ఒక మంచి నైపుణ్యాన్ని కల్పించాలి, వారికి ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చదువుతో సంబంధం లేదు, చదవంటే విద్యార్థులు ఎవరు కూడా క్యాంపు రారు. ఈ కార్యక్రమానికి ఏంటంటే ఈ వేసవి సమరాలకు రానని ఉద్దేశంతో చదువుతో సంబంధం లేకుండా పాటలు, నాటకాలు, మరి కుట్లు, అల్లికలు, అలాగే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, స్పోర్ట్స్, కరాటే, మరియు మీకున్నటువంటి కంప్యూటర్ శిక్షణ కావచ్చు, ఇంకా ఇతరత్ర జానపద గీతాలు కానీ, స్టోరీస్ కానీ, మరి మనము తెలంగాణ ప్రాంతంలో ఉన్నందున ఈ తెలంగాణ ప్రాంతంలో మనము అవలంబించేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మీరు వీక్షిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మీరు ఆస్వాదిస్తారని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆటలు కానీ, సంవత్సరాల ఆటలు కానీ, ఖోఖో, కబడ్డీ అవన్నీ కూడా ఆడుతున్నారు. ఇవన్నీ కూడా మీకు సంతోషాన్ని కలిగించడానికి మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. రెడ్డిపల్లి పాఠశాలలో పనిచేస్తున్నాను. ఈ పక్క మండలికి, రాష్ట్ర మండలికి అందరికీ బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి నాకు అప్పగించినటువంటి బాధ్యతతో పాటు నేను మరి వీళ్ళందరి మేడం సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశానని అనుకుంటున్నాను. దీనికందరూ కూడా మీరందరూ కూడా గ్రామ పెద్దలు కానీ, మన పాఠశాల ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ, మేడం కానీ, మరి ఉన్నటువంటి అందరూ కూడా సహకరించినందుకు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఉన్నటువంటి వడ్డెర వృత్తి పనికి అనుమతి ఇప్పించాలని రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు ఎత్తిరి మారయ్య ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కొల్చెర మండలానికి చెందిన వడ్డెరలు మెదక్ ఎంపీ రఘునందన్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ కొల్చెరంలోని స్థానిక గుట్టపై ఉన్న వృత్తిపరమైన రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్న వడ్డెరలకు అధికారులు అభ్యంతరం తెలపడంతో ఉపాధి కోల్పోయి వలసల బాటలు పట్టారని ఎంపీకి వివరించామన్నారు. దీంతో సానుకూలంగా స్పందించిన ఎంపీ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా అటవీ శాఖ అధికారికి, జిల్లా కలెక్టర్ కు సైతం వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర సంఘం సంక్షేమ అధ్యక్షులు ఎత్తిరి మారయ్య, మెదక్ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు దండుగల్ల దుర్గసాయిలు, కొల్చెర మండల అధ్యక్షులు జూరుపటి రాజు, శివరాత్రి శ్రీనివాస్, దారంగుల మల్లయ్య, దండుగుల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని కొల్చెర తహసీల్దార్ శ్రీనివాసచారి నిర్వాహకులకు సూచించారు. మెదక్ జిల్లాలోని కొల్చెర మండల కేంద్రంతో పాటు రంగంపేట, చిన్నగంపూర్, ఏటిగడ్డ, మందాపూర్, కోనాపూర్, తుక్కాపూర్ గ్రామాలలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్లకు ఫోన్ చేసి కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యాన్ని లారీలో పంపించి వెంటనే తీసుకుని వెళ్లాలన్నారు. కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు లారీల సమస్య వచ్చినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. తహసీల్దార్ తో పాటు గిరిధర్ ప్రభాకర్ సొసైటీ చైర్మన్ నగూర్ మనోహర్, సిఇఓ కృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎక్కడెక్కడ ఇవి కూడా టావల్ వేసినాకనే కప్పినాకనే దిగింది. ఇవాళ వర్షం ఉందట ఇంకా
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, పార్టీ అబ్జర్వర్ వేణుగోపాల్ యాదవ్, సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, అలాగే యువ ఉత్తేజభరిత నాయకులు ఎల్లారెడ్డి, శాసనసభ్యులు మదన్ మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణలు ఈ సందర్భంగా శాల్వాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఏకతాటిపై నడుస్తున్న చైతన్యాన్ని ప్రతిబింబిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ మారెడ్డి రజిత వెంకటరామరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గ గత 40 సంవత్సరాలుగా వెనుకబడిందని, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ వచ్చాక పరిస్థితి మొత్తం మొక్కవోని దీక్షతో మార్చాడని చెప్పుకుంటూ పోతే 10 గంటలైనా సరిపోదన్నారు. ఎల్లారెడ్డి బస్టాండ్ నూతన నిర్మాణం, ఎల్లారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి 30 పడకల నుంచి 100 పడకలకు పెంచడం, పెద్దచెరువు కడుపైన వాకింగ్ ట్రాక్, జాతీయ రహదారిని పెంచడం, మెదక్ నుంచి రుద్రూర్ వరకు శాంక్షన్ కావడం కోసం ఎంతో శ్రమించారన్నారు. ఇలాంటి నాయకుడు దొరకడం ఎల్లారెడ్డి నియోజకవర్గం చేసుకునే అదృష్టమని మారెడ్డి రజిత వెంకటరామరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అతిథిగా విచ్చేసిన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు, పార్టీ అబ్జర్వర్ శ్రీ వేణుగోపాల్ యాదవ్, సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, పలు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మన గురించి తెలుసు, ఆల్రెడీ మన ఎల్లారెడ్డి గురించి ఎన్ని ఓట్లు పడ్డాయో. ఇంకా అదే కాకుండా ఇంకా కూడా గట్టిగా ఉంది, కానీ దీన్ని ఇంకా కూడా గట్టిగా చేయాలని. మన గ్రామాలు గట్టిగా ఉంటేనే మన మండలాలకు వెళ్తాం, మండలాలు గట్టిగా ఉంటేనే జిల్లాలకు వెళ్తాం, జిల్లా గట్టిగా ఉంటేనే రాష్ట్రంలోకి వెళ్తాం. కాబట్టి మన ఎల్లారెడ్డి ఆల్రెడీ వెనుకబడ్డ ఎల్లారెడ్డి అన్న. మా ఎల్లారెడ్డి గురించి ఇంతకుముందు ఎవరు కూడా చెప్పిన వాళ్ళు లేదు. మా అన్న వచ్చిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడటం కానీ అన్నీ కూడా ఎల్లారెడ్డి అసెంబ్లీకి వెళ్ళినట్టు మైక్ తీసుకుంటాడు మా అన్న డెవలప్మెంట్స్ అన్ని చూస్తున్నాం. కాబట్టి మేము కూడా అన్నతో ఉన్నాము. అన్నతో అంత 1 ఇయర్ పోస్ట్ కూడా వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు. అన్న చేసే డెవలప్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా మేము కూడా ఈ వచ్చే స్థానిక ఎలక్షన్స్ లో అన్న నిన్ననే మీటింగ్ పెట్టి గ్రామస్థాయి కమిటీ అధ్యక్షులకు, కోఆర్డినేటర్ సభ్యులకు అందరికీ కూడా చెప్పిండు. కాబట్టి మనం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తేనే మన గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తేనే మన గురించి అన్న కూడా ధైర్యంగా ఇంకా అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఉంటుందని. ఇంకా చేసే డెవలప్మెంట్ పనులు కూడా చాలా ఉన్నాయి. ఆల్రెడీ చేసిందన్న మా ఎల్లారెడ్డి టౌన్కి కొన్ని కోట్ల వర్కులు తెచ్చిందన్న అన్న. అర్బన్ పార్క్ కానీ, హాస్పిటల్ కానీ, బస్ స్టాండ్ కానీ, మినీ ట్యాంక్ బండ్ కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, గుళ్ళు కానీ ఎన్నో డెవలప్మెంట్స్ అన్న. అన్న గురించి చెప్పాలంటే ఒక 2 గంటలైనా సరిపోదన్న మా డెవలప్మెంట్స్ గురించి. ఈ రోజైనా రీసెంట్లీ మా ఊర్లోనే ఇందిరమ్మ ఇళ్ళ గురించి ముగ్గు పోయడం కార్యక్రమం జరిగిందన్న. అసలు పేద ప్రజలు ఎంత ఆనందపడుతున్నారని నేను చెప్తున్నానమ్మా. ఇంతకుముందు గత 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు లేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారిని కానీ, మన మదనన్న గారిని కానీ మన జీవితంలో మరవద్దు. ఎందుకంటే మనకి ఇలాంటి అవకాశం ఎప్పుడు కూడా రాలేదు అని నేను అక్కడ కూడా మాట్లాడినా. కాబట్టి ఇలాంటి డెవలప్మెంట్స్ కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయని దీన్ని గుర్తుంచుకొని మనం కూడా కష్టపడి పనిచేసి ప్రతి ఒక్క విలేజ్ లో కూడా మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని, మన మదనన్న గారి పేరును కూడా ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరి సమక్షంలో పేరున కోరుకుంటున్నాను. ఈ రోజు ఇంత కొంత అవకాశాన్ని పెద్దలందరి మధ్యన ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. గురువారం సంగారెడ్డి జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని, రీజనల్ రింగ్ రోడ్డుకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపులు ప్రామాణికంగా ఉండాలన్నారు జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు విస్తరణ పనులను ప్రగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో భూసేకరణకు సంబంధించిన అంశాలపై గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూములు అందించిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని కలెక్టర్ స్పష్టంగా పేర్కొన్నారు. నష్టపరిహారం చెల్లింపుల్లో పారదర్శకత పాటించాలని, ప్రతి రైతుకు న్యాయం జరగాలన్నారు. అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు సమావేశంలో మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లో భూసేకరణకు సంబంధించి రైతుల్లో అభిప్రాయ భేదాలు, సర్వేలో సాంకేతిక సమస్యలు, స్థానిక సంస్థల అవగాహన లోపం వంటి అంశాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగాలంటే అధికారులు నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రీజనల్ అధికారి శివశంకర్, యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు, ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.